శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. 4వ శ్లోకం ప్రారంభం చేస్తూ శంకరులు అంటారు సుసీమంతవేణీం. ఆయన ఏది చెప్పినా దాని వెనక ఏదో ఉంటుంది, మన ఉద్ధరణ కొరకు మాట్లాడతారు. అంతేగాని భౌతికమైన వర్ణన ఆయన ఎందుకు చేస్తారు? సుసీమంత వేణీం, వేణీం అంటే జుత్తు, సుసీమంత అంటే పాపట. పాపట చాలా బాగా తీసుకుందిట ఆవిడ. సు అంటే బాగా, బాగా పాపట తీసుకుందిట. బాగా పాపట తీసుకుందని ఎలా తెలుస్తుంది? అలా ఎందుకంటారు శంకరాచార్యులు వారు? అంటే అమ్మవారి యొక్క పాపట దర్శనం చేయాలంటే దానికన్నా ముందేం చూడాలి? జుత్తు చూడాలి. జుత్తు చూస్తే కదా ఆ పాపట కనపడుతుంది. జుత్తు పాపట కనపడాలంటే అసలు కనపడదు. ఎందుకు కనపడదంటే కిరీటం ఉంటుంది, కిరీటంలోకి వెళ్ళిపోతుంది, కనపడదు. అంటే నువ్వు మనోనేత్రంతో చూడాలి, భౌతికంగా చూడడం కుదరదు. అసలు అమ్మవారి యొక్క పాపట గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఇక్కడి నుంచి సీమంత అంటే బ్రహ్మరంధ్రం వరకు జుత్తుని అటు ఇటు పాపట తీసి దువ్వుకున్నప్పుడు ఈ పాపట తెల్లగా కనపడుతూ ఉంటుంది కదా తల, దాన్ని మొత్తం కుంకం చేత అలంకృతం చేసేస్తుంది. ఇక్కడ ఒక్కచోట బొట్టు పెట్టుకోవడం కాదు, ఇక్కడి నుంచి ఈ పాపట సీమాంతం వరకు అంటే బ్రహ్మరంధ్రం వరకు పాపట అంతా కుంకం పెట్టుకుంటుంది ఆవిడ. అందుకని అది ఎలా ఉంటుందంటే ఎర్రటి కాలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని శంకరాచార్యులు వారు వర్ణించారు. తనోతుక్షేమం నస్తవవదన సౌందర్యలహరి పరీవాహస్రోతు సరణిరివ సీమంత సరణి వహంతీ సింధూరం ప్రబలకబరీ భారతిమిరః నిశాం బృందై బందీకృతమివ నవీనార్కకిరణం. నవీనార్కకిరణం అంటే అప్పుడే ఉదయించిన సూర్యబింబం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న సూర్యబింబంలోంచి వచ్చిన కిరణం ఎలా విడుతుందో అలా ఆవిడ పాపట అంతా కూడా కుంకుమ పెట్టుకుని ఉంటుంది. అటు ఇటు నల్లటి జుత్తు ఉంటుంది. ఆ జుత్తు చూస్తే చాలు ధునో తుధ్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. అజ్ఞానము విచ్చుకుపోతుంది. నల్లని జుత్తు చూస్తే నల్లని అజ్ఞానం పోతోంది. ఎలా అంటే చూసి చూడు, మనసుతో ధ్యానం చేసి చూడు, తెలుస్తుంది. అది చెప్తే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ పాపటని కానీ చూస్తే ఏమవుతుంది అంటే అందరికీ క్షేమం కలుగుతుంది. అలా చూడగలిగిన వాడు ఉంటే వాడు, వాడితో ఉన్నవారు, వాడున్న ఊరు, వాడున్న దేశం కూడా క్షేమంగా ఉంటుంది. అందుకని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి అన్న మాట ఆ శ్లోకంలో వాడారు. అసలు ఆ పుస్తకానికి సౌందర్యలహరి అని రావడానికి కారణం ఆ పేరు అక్కడ వాడారు. తనోతుక్షేమన్నస్తవవదన సౌందర్యలహరి. అక్కడ మమ నాకు అని వేయలేదు,
నహ నహ అంటే మాకు, మా అందరికీ క్షేమమును కలిగించుగాక. ఏది? నీ పాపట. అంటే అమ్మవారి పాపట దర్శనం క్షేమదాయకం. అసలు మనసుతో అమ్మవారి పాపటని దర్శనం చేసిన వాడెవరున్నాడో వాడి చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ క్షేమంగా ఉంటారని గుర్తు. ఆ క్షేమమునివ్వగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క ఆ పాపట అంత గొప్పదై ఉండి అనుగ్రహిస్తుందట. అందుకని తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి పరీవాహస్రోతు సరణిరివ సీమంత సరణి. అమ్మవారి ముఖ దీప్తి ఎగిరి వెళ్ళి దూకి కాలవ కింద వెళ్ళిందిట. అది వెడితే అది నవీనార్క కిరణం. ఆవిడ పెట్టుకున్న కుంకం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా ఉందంటేట, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మొట్టమొదటి కిరణంలా ఉందిట. ఎర్రటి చీకట్లకి శత్రుత్వం, కోపం. ఆ సూర్యుడు వస్తాడు, మనం పోతాం. జీవితంలో ఎప్పుడూ ఆయన మీద గెలవలేదు, ఆయన రాగానే మనం పోవడమే. మన బతుక్కి సూర్యుడిని ఎలాగో పట్టుకోలేం, బాలసూర్యుడిని పట్టుకోలేం, ఒక్క కిరణాన్ని పట్టుకుందాం అని చీకట్లో గుంపులు రెండు పక్కల కాపు కాస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. జుత్తు పాపిడి తీసి అటు ఇటు ఉన్నది. ఆ మధ్యలో పాపం లేత కిరణం కాదు మొదటి కిరణం. ఆ కిరణం ఎర్రగా కుంకంట. పట్టుకుందామని అటు ఇటు నిలబడినటువంటి చీకట్ల గుంపుల్లో జుత్తుందిట. పట్టుకుంటాయా? పట్టుకోలేవు. కానీ అప్పటికి మాత్రం అది లేత కిరణంలా ఎర్రగా కుంకం ప్రవాహం, పక్కన చీకట్ల గుంపుల్లో జుత్తు. అలా పాపటని మనకి చూపించి క్షేమం కల్పించడానికి శంకరుల సారస్వత ప్రయోగం అంత గొప్పది. కాబట్టి అది చూసి క్షేమాన్ని పొందు. ఆవిడ పాపట ఆవిడ అలంకారం కోసం కాదు, ఆవిడ పాపట మనకి మార్గం చూపించడం కోసం, మనకి మార్గమునందు అవరోధములు లేకుండా ముందుకు వెళ్ళి క్షేమంగా ఉండడానికి ఆవిడ పాపటని దర్శనం చేయడం. అంతకన్నా తేలిక మార్గం ఏముంటుంది? కానీ మనోనేత్రంతో అది చూడడానికి సాధన కూడా అవసరం. కాబట్టి తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి. కాబట్టి సుసీమంత వీణీం దృశా నిర్జితైణీం. ఆ తల్లి దృశ చూపుల చేత నిర్జితైణీం. ఐణీం అంటే ఆడలేడి. ఆడలేడి చూపుల్ని ఓడిస్తుంది ఆవిడ. ఏమిటి ఆడలేడి చూపుల్ని ఓడించడం ఏమిటి అంటే, లేడి చూపులు అంత అందంగా ఉంటాయిట. లోకంలో అన్నిటికన్నా ఏదో అలా భయపడుతున్నట్టు, సంతోషపడిపోతున్నట్టు, అలా చూస్తూ అలా పరిగెడుతూ ఆ కళ్ళ కదలికలో అంత అందంగా ఉండడానికి లోకంలో చెప్పేది ఏది అంటే ఆ లేడీ యొక్క కంటి కదలికలని చెప్తారు. అసలు నిజానికి ఆ లేడీకి ఆ కంటి కదలికలు అంత బాగా ఎలా వచ్చాయంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారి కళ్ళను చూసే అన్నారు. ఏమండి, పక్షులు ఏదో చకోర పక్షులు అవి వెళ్ళాయి అమ్మవారి ముఖదీప్తిని చూస్తే అంటే అర్థం ఉంది. లేడీ ఎలా వెళ్ళి చూసింది అమ్మవారి కళ్ళని అంటే అసలు ఎవరి ఊహకి అందనటువంటి శ్లోకం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు. అందులో శివ సపరికర పాదాది కేశాంత స్తోత్రం అని చేశారు ఒకటి. ఆ స్తోత్రంలో ఏమిటంటే పాదముల నుంచి కేశముల వరకు శివుడు పట్టుకునే పరికరములతో కలిపి వర్ణించారు. చాలా గంభీరమైనటువంటి భాషతో వర్ణించారు. అందులో కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు. దేవస్యాం కాశ్రయాయాః కులగిరి దుహితుర్ నేత్ర కోణ ప్రచార ప్రస్తారాన్. అమ్మవారి యొక్క కంటి కదలికలని చూస్తూ ఉంటుంది. ఎవరు చూస్తూ ఉంటారు అంటే ప్రతిరోజు కూడా శంకరుడు ఇలా చేత్తో లేడిని పట్టుకుంటాడు కదా, ఆ ఎడం చేత్తో ఇలా పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఎడమ భాగంలో ఎవరు కూర్చుంటారు? అమ్మవారు కూర్చుంటుంది. అమ్మవారికి అలవాటు ఏమిటి? ఎప్పుడు కళ్ళు తిప్పి ప్రపంచాన్ని తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా. ఈ లేడీ ఏం చేస్తుంటుంది అంటేట పైనుంచి కిందకి అమ్మవారి కళ్ళు ఎలా తిప్పుతుందో చూస్తుంటుంది. చూస్తూ చూడండి, బాగా అందులో లీనమైపోయారనుకోండి, అందులో లీనమైపోయి నవ్వేస్తూ ఆనందపడిపోతూ సంతోషపడిపోతున్న ముఖాలు ఎలా ఉంటాయో అలా ఆవిడ తిప్పుతున్న కళ్ళు చూసి అది కూడా ఇలా తిప్పుతుందిట. ఇలా తిప్పి సాధన చేసిందిట. అది కూడా మామూలుగా కాదుట ఆ సాధన.
అది ఎంత బాగా చేసిందంటే కులగిరి దుహితుర్ నేత్ర కోణ ప్రచార ప్రస్తారాన్ దాన్ని ఎంత బాగా చేసింది అంటే ఇంకా లోపల సమోదం ఎంత ఆనందమోట, అంత ఆనందపడిపోయిందట. అయ్య బాబోయ్ ఎంత బాగా తిప్పుతోంది అమ్మవారి కళ్ళు, అంతరంగం సమోదం. ఎప్పుడైనా అంత ఆనందం వచ్చేసింది అనుకోండి, మీరు ఇలా కూర్చోరు, సంతోషం వచ్చేస్తే అని సాగుతారు. అలా సాగినట్టుగా అది కూడా ఏం చేసిందంటేట, ఆదత్తే భంగి తుంగై, ఒక్కసారి శరీరం అంతా కూడా ఇలా ముందుకి చాపిందిట. చాపి ఆవిడ కళ్ళవంకి ఇలా చూసి, అలా వెడుతుంటే ఇలా చూసి, ఇలా వస్తుంటే ఇలా చూసి, ఇలా వెడుతుంటే ఇలా చూసి, తుంగి భంగై, ఆ శరీరాన్ని బాగా పెంచి తగ్గించి అంతరంగం ప్రమోదం, ఆనందపడిపోయిందిట. అలా ఆనందపడిపోయినటువంటి ఆ లేడి ఉందే, అది సోమా పీడస్య సోయం దిశతు దిశతు కుశలం పాణిరంగ కురంగ అంటారు. ఆ పెద్ద వేదిక ఎలా ఉంటుందో ఆ పరమశివుడి యొక్క చెయ్యి అలా ఉంటుంది. ఆ వేదిక మీద ఆడుతున్నటువంటి నర్తకి ఎలా ఉంటుందో, ఆ పట్టుకున్న నెమలి ఆ లేడీ ఏదో గట్టిగా పట్టేసుకుంటే భయపడిపోతూ ఆ బాబోయ్ ఊపిరాటం లేదని కాదుట, ఆయన పట్టుకున్నాడని ఒక ఆనందంట, అదే ఒక వేదిక అయిపోతుందిట. నన్ను శివుడు పట్టుకున్నాడన్న సంతోషం, అమ్మవారి కళ్ళంత దగ్గరగా కనపడుతున్నాయన్న ఆనందం, అవి అటు ఇటు ఆవిడ తిప్పుతుంటే వాటిని అనుకరించడానికి ఇది కూడా ఇలా తిప్పి తిప్పి దాని జాతి అంతటికీ ఆ లక్షణం వచ్చిందిట, అంత అందంగా చూడడం. అప్పుడు నిజానికి ఆ లేడీకి కళ్ళు అలా తిప్పడం నేర్పింది ఎవరు? అమ్మవారు. శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో అంటారు, అంత గొప్పగా నేర్పింది నువ్వే కదమ్మా. ఆ లేడుందే అప్పుడు అది మమ్మల్ని ఏం చేయాలి అంటే, ప్రదిశతు కుశలం పాణిరంగ కురంగ, ఆయన చేతిలో ఉన్న ఆ కురంగం, కురంగే తురంగే మృగేంద్రే మదేభే మహోక్షే, మళ్ళీ ఖగేంద్రే అక్కడ ఆ శ్లోకంలో కూడా వాహనంగా చెప్తారు. అటువంటి ఆ కురంగము ఆ లేడి మాకు క్షేమమును కల్పించుగాక అంటే, ఆవిడ చూపులు అంత గొప్పగా కదులుతుంటాయి. లేడి చూపులు కూడా ఆమె చూపుల ముందు ఓడిపోయి. నిజానికి ఏమిటి ఆ చూపుల గొప్పతనం అంటే, కేవలం చూడడం ఒక్కటే కాదు ఆ చూపులకున్న గొప్పతనం. ఆ చూపులు అలా చూడడంలో ఆవిడ వాత్సల్యం, ఆవిడ చూపు చేత అంత గొప్పగా ప్రాణులన్నింటినీ పోషించుకొని కన్నతల్లి అయి అందరి ఆర్తి వింటూ అంత ప్రేమగా అలా కాపాడుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడ పిలుస్తారో అమ్మా అంటారేమో, హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యం అంకూరయం మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం ఇంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ కథకరం తవ కథం కారం మయా కథ్యతే అంటారు మూకశంకరులు. అమ్మా హేరంబే చ గుహే చ హర్షభరితం, అందులో చిన్న స్లాష్ ఉంటుంది ఆ శ్లోకంలో. ఎందుకంటే ఓ తల్లికి భర్తని చూసుకుంది అనుకోండి, మారద్రోహిణి పూరుషే, లోకంలో అందరూ ఈవిడ వల్ల పిల్లల్ని కందాం, ఈవిడ ఇంత అందగత్తి అని సంతోషపడి వస్తారు పురుషులు. ఈమె నాకు నచ్చిందని భార్యగా స్వీకరిస్తారు. ఈయనో మన్మధుడిని కాల్చేసిన వాడు, నేను తపస్సు చేసి పక్కన భర్తగా కూర్చోబెట్టుకున్నా, లేకపోతే ఈయనకి ఏమన్నా సంసారం చేయాలన్న సంతోషమా ఏమన్నా నా ప్రయత్నంతో తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను. అందుకని ఆయనకి సహజంగా అసలు మన్మధుని యందు అనురక్తి లేదు, మారద్రోహిణి పూరుషే. కానీ అంత గొప్పవాడు మహానుభావుడు లోకంలో ఇలాంటి పురుషుడు ఎక్కడుంటాడు? అందుకని సహజమైన ప్రేమ, భర్త యందు ప్రేమ సహజం స్త్రీకి, అందుకని సహజమైన ప్రేమ. కొడుకుల మీద హేరంబే చ గుహే చ హర్షభరితం, సంతోషం. ఎందుకని వాళ్ళిద్దరూ నిజానికి తన కన్న కొడుకులు ఏంటి, చిన్న శ్లేష. ఆవిడ యొక్క పసుపులోంచి పుట్టినవాడు ఒకడు, ఏంటి పరమశివుని యొక్క
తేజస్సు స్ఖలనం అయినప్పుడు పుట్టినవాడు ఒకడు. కానీ నిజానికి ఆవిడకి కన్నబిడ్డలు అంటూ ఉంటే ఎవరు? మనం. ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణ. అందుకనట మన్ని చూసేటప్పటికీ పూర్ణ కరుణట. కన్నబిడ్డలు మీర్రా నాకు అంటుందట. నేను కన్నబిడ్డలు మీ అందరూ అని ఎవరైనా ఆనమ్రేషు జనీషు వెళ్ళి ఇలా వంగితే చాలట. పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ నేనున్నాను రా అంటుందిట. అంత ప్రేమట, అంత సంతోషంతట, అంత కారుణ్యంట. అంత గొప్ప తల్లివి కదా. అటువంటి తల్లివి కాబట్టి నీ కన్నులు ఎప్పుడూ కదులుతూ మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ ఉంటావు. కాబట్టి దృశా నిర్జితైణీ, ఆడలేడి చూపులను తిరస్కరించి ఓడించినటువంటి కదిలేటటువంటి నల్లని చల్లని చూపులున్న తల్లి. కాబట్టి ఆవిడ కామాక్షి. ఆ అక్షి శబ్దం చేత క బ్రహ్మశక్తిని, మా విష్ణుశక్తిని, లక్ష్మీ సరస్వతులిద్దరినీ అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి రమత్కి రవాణి. ఆమె కీ కీ అంటుంది కాబట్టి చిలక్కి కీరవాణి అని పేరు. కీరవాణి అంటే చిలుక. ఎందుకనంటే కీరము అంటే కీ కీ అని రవం చేస్తుంది కాబట్టి చిలుకకి కీరవాణి అని పేరు. రమత్కి రవాణి. ఆవిడ మాట్లాడితే చిలుక పలికినట్టు ఉంటుందట. అవ్యక్తమధురం అని ఓ మాట. ఆ అవ్యక్తమధురం అన్న మాట ఎంత గొప్పది అంటే అసలు ఆ మాట వినేటప్పటికే బా ఎంత బాగుందండి, ఎంత బాగా మాట్లాడారు అనిపిస్తుంది. అసలు ఆ శబ్ద ప్రయోగం అంత గొప్పగా ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని అవ్యక్తమధురమైన పలుకులు అంటారు. అలా పలుకుతుంది ఆవిడ పలికితే. అందుకని ఆవిడ పలుకులకు ప్రత్యామ్నాయం లేదు. అలా పలుకుదాం అంటే ఇక ఎవరు పలకడం సాధ్యం కాదు. ఆవిడ అనుగ్రహం పలుకులకు కారణం. వాగ్దేవి ఆవిడ. ఆవిడ అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు మధు క్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ, వాళ్ళు అలా మాట్లాడగలుగుతారు. అందుకని వాగ్దేవి అనుగ్రహ సంపన్నుడు ఆయన అంటారు. అటువంటి తల్లి, వాక్కులు ఇవ్వగలిగిన తల్లి. అంతేకాదు నిజానికి ఎక్కడ వాక్కు ఉన్నా అది ఆమెయే. లలితా సహస్రనామ స్తోత్రంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ 4 ఆవిడే అని నామాలు లేవు. పరా ప్రత్యక్షతి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూపా భక్తమానసహంసిక. ఆమె మూలాధార చక్రమునందు సంకల్పంగా అంటే అవ్యక్తమైనటువంటి వాక్కు మొట్టమొదట ఆలోచన కదులుతుంది. కదిలిన ఆలోచన పైకి వచ్చిన తరువాత వాగ్రూపమును పొంది వాక్కు పెదవులకు, నాలుకకు, దంతములకు, దవడలకు తగిలి అక్షరములుగా మారాలి. మారి ఆ అక్షరము శబ్దముగా బయటికి వచ్చినప్పుడు అక్షరములు ఏవేవి కలిసి ఒక పదమవ్వాలో ఆ పదం అవ్వాలి. ఆ పదములన్నీ కలిపి కూర్చబడి ఒక వాక్యం అవ్వాలి. ఆ వాక్య రూపంలో బయటికి వస్తే నాలో భావం మీలోకి చెవుల ద్వారా వెళ్ళి అర్థం అవుతుంది. అంటే భావాలను వాక్కులుగా మార్చి బయటికి వ్యక్తమయ్యేటట్టు చెయ్యగలిగిన శక్తి ఆవిడే. అందుకే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి స్తవంలో శంకరాచార్యులు వారు. సమస్త శబ్ద ప్రపంచం ఆవిడే, వేదం ఆవిడే, వాక్కులు ఆవిడే. అసలు సమస్త వాక్కులు ఆవిడే అయినప్పుడు దృశా నిర్జితైని. ఆవిడ వాక్కు రమత్కి రవాణి. చిలుక ఎలా పలుకుతుందో అలా పలుకుతుంది. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో దీని మీద అద్భుతమైన శ్లోకం చేశారు. నేను ఏవో అన్వేషిస్తూ ఉంటాను ఎక్కడో, అవన్నీ మళ్ళీ జ్ఞాపకంలో ఉండద్దు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం శిరసి శిరసి దయ శిరసి చలిత. ఆవిడ తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే నిజాం వీణాం వాణీ ముకుళయతి చోళేన నిభృతాం తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం. అది శ్లోకం. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని వీణ వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తుందట. ఆవిడ్ని స్తోత్రం చేయకూడదు ఏమిటి? ఆవిడ తక్కువదా అంటే ఆవిడికి ఆవిడ మీద స్తోత్రం చేస్తే చిన్నపుచ్చుకుంటుంది. వాళ్ళ ఆయన్ని స్తోత్రం చేస్తే అది అలా పొంగిపోతుంది ఆవిడ.
ఆవిడికి భర్త మీద అంత అనురక్తి. ఆయన గురించి చెప్పారనుకో చాలా సంతోషం. ఎవరమ్మా నువ్వు అంటే తన పేరు చెప్పదు. ఆమె ఈశ్వరి కాదా, ఆమె ఈశ్వరి పరిపాలకురాలు. అయినా నేను ఈశ్వరిని అనదు, నేను ఈశ్వరుని భార్యని అంటుంది. అంటే ఆవిడకి అంత సంతోషం ఆయన భార్యనని చెప్పుకోవడం. అందుకని విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే, పరమశివుని యొక్క వైభవాన్ని వీణ మీద పలికిస్తుంటే సరస్వతీదేవి సంతోషపడిపోయి తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం, ఆవిడ తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే, ఇలా ఇలా తల పంకిస్తూ వింటుందిట. సంగీతం వినేటప్పుడు తల కదుపుతూ వినాలి, ప్రవచనం వినేటప్పుడు కదపకుండా వినాలి. అందుకని చలిత శిరస తల కదుపుతూ చాలా బాగా పాడుతోంది సరస్వతీదేవి, చాలా బాగా వాయిస్తూ పాట పాడుతోంది సరస్వతి. సాధువచని, ఓ చిన్న మాట అని ప్రోత్సహిద్దాం అనుకుంది, శభాష్ అందాం అనుకుంది. చలిత శిరస సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతాం. ఆవిడ విని శభాష్ అనగానే సరస్వతీదేవి సిగ్గుపడిపోయింది. అయ్య బాబోయ్, ఆవిడ శభాష్ అంటేనే ఇంత గొప్పగా ఉంది, ఆవిడ ముందా నేను పాట పాడుతున్నాను అని సిగ్గుపడిపోయి పాట ఆపేసి ఆ వీణకి గలీబు తొడిగేసింది. నోటి మాట పాట కాబట్టి పాట అంటే ఆపేసింది, వీణ ఆపేసినా ఇంకా కొయ్యి అంటుంది అంటుంది అనురాణనం కదూ మరి, ఇంకా కొయ్యి అంటుంది. నోరు ముయ్యి అని గలీబు తొడిగేసింది. ఇంకా మాట్లాడకో ఆవిడ ముందు అని. అంత బాగా మాట్లాడుతుందని చెప్పడానికి శ్లోకం చేశారు శంకరాచార్యుల వారు. అంటే అంత అవ్యక్త మధురమైనటువంటి మాటలు కలిగిన తల్లి. అంటే ఆవిడని ఉపాసన చేస్తే మనుష్య జన్మకి సార్థక్యం. మాట ఉన్నది ఎవరికి? మనిషికే. ఆ మాటలు అంత గొప్ప మాటలై అగ్నిహోత్రములై వేదం ఓ మాట అంటుంది, అన్నమయం మనః ఆపోమయ ప్రాణః తేజోమయీ వాక్ అంటుంది. అన్నం తింటే మనసు ఏర్పడుతుంది. ఏ అన్నం తింటున్నారో దాన్ని బట్టి మనసు ఏర్పడుతుంది. పవిత్రమైన అన్నం, భగవదర్పితమైన అన్నం, సాత్వికమైన అన్నం, మితాహారం, అటువంటివి న్యాయార్జితమైన అన్నం తింటే మనసు అంత శక్తివంతమై అంత జ్ఞాపక శక్తితో అన్ని మంచి విషయాల్లో తిరుగుతుంది. అందుకని అన్నము చేత మనసు ఏర్పడుతుంది. అలాగే ఆపోమయ ప్రాణ, నీటి వలన ప్రాణములు నిలబడతాయి. తేజోమయీ వాక్, అగ్నిహోత్రం వాక్కు. వాక్కు అగ్ని కాల్చినట్టు అవతల వారి అజ్ఞానాన్ని కాల్చేసి జ్ఞానమును కల్పించి తెలిసింది మాకనేటట్టు చెయ్యగలదు. అటువంటి వాక్కు సంస్కారవంతము కావాలి అంటే వాగ్భూషణం భూషణం. అటువంటి భూషణం ఇంకా లోకంలో ఉంటుందా? కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం. ఇవేవీ పెద్ద పెద్ద భూషణాలు కావు. నిజానికి క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అది ఆ సంస్కృతాధార్యతే, ఆ సంస్కృతితో కూడుకున్న సారవంతమైన వాక్కున్నదే అది భూషణం, అది నిజమైన భూషణం. కేయూరాణి న భూషయంతి పురుషం. అసలు నిజానికి పెట్టుకున్న మిగిలిన భూషణములే కావు. అటువంటి వాక్కు ఎవరికి ఉన్నదో అది నిజమైన భూషణం. అవి ఇవ్వగలిగిన తల్లి వాగ్దేవిగా, అటువంటి అవ్యక్త మధురమైన మాటలున్న తల్లి. అప్పుడు కదా మనుష్య జన్మ సార్థక్యం పొందిందంటారు. మనుష్య జన్మే ఉంది, వెళ్ళిపోతారు, మాటలు మిగిలిపోతాయి. జాషువా గారు అంటాడు, రాజు మరణించే ఒకతార రాలిపోయే, కవియు మరణించే ఒకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు. తాను చిరస్థాయి అయిపోతాడు తన మాట చేత. శరీరం వెళ్ళిపోవచ్చు, ఆ మాట మిగిలిపోతుంది. అది అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి నడిపిస్తూ ఆ మాటలు ఎప్పటికీ అలాగే నిలబడిపోతాయి. అట్లాంటి చిరస్థాయిని ఇవ్వగలిగినటువంటి వాక్కులను ఇవ్వగలిగిన తల్లి, అంత గొప్ప వాక్కులు కలిగిన తల్లి. అటువంటి తల్లి కనుక ఆ తల్లి రమత్కి రవాణీం నమద్వజ్రపాణీం,
ఇంద్రాదులు కూడా ఆవిడికి నమస్కారం చేస్తూ ఉంటారు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిశీతతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా అని కదూ. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం, ఆమె తన చూపుల చేత ఏమివ్వలేదు, ఇంద్రుడికి కూడా రాజ్యాన్ని ఇస్తుంది. రాజ్యం ఒక్కటే కాదు, ఆవిడ ఇంద్రుడికి రాజ్యము ఇస్తుంది, జ్ఞానము ఇస్తుంది. కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, అది కేన అన్న శబ్దంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఉపనిషత్తుకి కేనోపనిషత్తు అని పేరు. ఆ ఉపనిషత్తులో ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి రాక్షసులని ఓడించాడు. వాళ్ళందరూ కలిపి ఓ సమావేశం పెట్టుకుని ఎంతో సంతోషంగా వాడిని చంపాం, వీడిని చంపాం, ఆ రాక్షసుడిని చంపాం, ఇలా యుద్ధం చేసాం, ఇలా విజయం సాధించామని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే అక్కడ ఒక యక్షిణీ స్వరూపం కాంతివంతంగా దిగింది. దిగి ఎవరు మీరని అడిగింది. ఆవిడెవరో కనుక్కు రమ్మని అగ్నిహోత్రుడిని పంపించాడు ఇంద్రుడు. అగ్నిహోత్రుడు వెళ్ళాడు. కస్త్వం, ఎవరు నువ్వు అంది ఆవిడ. నేను అగ్నిహోత్రుడిని, ఏదైనా కాల్చేస్తానన్నాడు. ఆవిడ గడ్డి పరక చూపించి దాన్ని కాల్చింది. కాల్చలేకపోయాడు, సిగ్గుపడి వెళ్ళిపోయాడు. నేను కాల్చలేకపోయాను, మరి ఆవిడ శక్తి ఏమిటో నాకు తెలియలేదన్నాడు. వాయుదేవుణ్ణి పంపించాడు. నువ్వెవరంది ఆవిడ. నేను ప్రభంజనుణ్ణి, ఏదైనా విరగ్గొట్టేస్తాను, ఎగరేసేస్తానన్నాడు. ఇలా గడ్డి పరక కదుపంది, కదపలేకపోయాడు. వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడికి అర్థమైంది, వచ్చింది ఎవరో కాదు, బహుశः పరదేవతే వచ్చిందనుకున్నాడు. అనుకుని భక్తితో వినయంతో అంజలి ఘటించి వచ్చాడు. అప్పుడు వేదంలో వర్ణించారు ఉపనిషత్తులో, బహుశోభమానాం ఉమాం హైమవతీం అని. ఉమాం హైమవతీం, ఉమా హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఎందుకని అంటే ఆ ఉమా అన్న పేరుతో ఎందుకు వచ్చింది, హైమవతి అన్న పేరుతో ఎందుకు వచ్చింది అంటే రక్షణ ప్రధానముగా ఉన్నదానను నేను అని చెప్పడం కోసం వచ్చింది ఆవిడ. నమద్వజ్రపాణిం, ఇంద్రుడు అప్పుడు స్తోత్రం చేశాడు. అప్పుడు ఆవిడ జ్ఞానబోధ చేసింది, జ్ఞానప్రసూనాంబ. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కేనోపనిషత్తులో ఉమయే జ్ఞానప్రసూనాంబగా ఇక్కడ వెలిసింది, ఇంద్రుడు పూజ చేసిన సహస్రలింగం ఉందని చెప్పి డొంకల్లో కర్ర పట్టుకుని పక్కకి తప్పిస్తూ వెళ్ళి ఆ సహస్రలింగాన్ని చూపించారు. నేను ఆ మధ్య వెళ్ళి దర్శనం కూడా చేసి వచ్చాను. అప్పుడే జ్ఞానప్రసూనాంబ మొట్టమొదటిసారి శ్రీకాళహస్తి వినాయకుడితో కలిసి వచ్చిందని నిరూపణం చేశారు ఆయన. కాబట్టి ఆ తల్లి ఉమ హైమవతి, బహుశోభమాన. ఉమ అంటే ఓం, ఓంలో ఆ ఉ మ ఉంటాయి. ఆ ఉ మ ఓం. ఆ సృష్టి, ఉ స్థితి, మ లయం. ఉ స్థితి, స్థితి అంటే రక్షణ, కాపాడడం. స్థితికర్త విష్ణు. ఆ ఊ ముందుకు వస్తుంది. ఉ మ ఆ, ఉ మ ఆ కలిస్తే ఉమ అంటే ఉమ అయింది ఆవిడ. అంటే దాని అర్థం ఏమిటంటే స్థితిని ముందుకు తెచ్చుకుంది. అంటే కాపాడడం నా యొక్క ప్రధాన లక్షణం. నేను ఏం చేస్తూ ఉంటాను అంటే రక్షణ చేస్తూ ఉంటాను. ఎవరు నా వైపుకి తిరిగి ఒక్కసారి నమస్కారం చేసినా, నా స్తోత్రం చేసినా, నాయందు అనురక్తి పొందినా, నాయందు భక్తిని పొందినా వాళ్ళని నేను వదిలిపెట్టకుండా పట్టి కాపాడుకుంటానని చెప్పడానికి ఓం ఉమ అయింది. అందుకని బహుశోభమాన హైమవతి. హైమవతి ఎందుకు అంటే భర్తగారి యందు అంత గౌరవ ప్రకటనం చేసింది. హిమవంతునికి కుమార్తెగా వచ్చి ఇదే జ్ఞానశక్తి పతివ్రతాధర్మాన్ని చూపించింది. ఎంత గొప్పది తానైనా ఆమెకి భర్త పట్ల అంత గౌరవభావం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసి అమ్మవారి గురించి అంత గొప్పగాను చెప్పి చిట్ట చివరికి అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ప్రారంభం చేస్తూ శివశక్త్యాయుక్తో శివుడి పేరు చెప్పారు. ఆయన పేరు చెప్తే ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. బహుశోభమాన ఉమాం హైమవతీం, ఆయనని కోరి కోరి తపస్సు చేసి ఎండి వరడైపోయి ఇంత శక్తి కలగి నేను ఎంత ఈశ్వరినైనా, ఎన్ని వచ్చిన దాన్నైనా నాకు ఈశ్వరుడు కావాలని తపస్సు చేసి పొందింది. కాబట్టి అక్కడ తాను ఆనందపడింది, ఆయనని పొందాను భర్తగా అని.
పాతివ్రత్య నిరూపణం జ్ఞానస్వరూపం, స్థితికారక శక్తిగా మనందరినీ రక్షణ చేయగలిగిన తల్లి. అది చెప్పడానికి ఉమా హైమవతి బహుశోభమానా అంది ఉపనిషత్తు. అటువంటి తల్లి కాబట్టి ఆమె నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంటుంది. నమద్వజ్రపాణి, ఇంద్రుడంతటి వాడు కూడా ఎప్పుడెప్పుడు ఆపదలు వస్తే అప్పుడప్పుడు ఆవిడ్ని వేడుకుంటుంటాడు. అసలు లలితా సహస్ర ప్రారంభం అక్కడే కదండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. అసలు చిదగ్నికుండం నుంచి ఎందుకు వచ్చింది? దేవకార్యం కోసం వచ్చింది, భండాసుర వధ కోసం. దేవతలందరూ ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు దేవేంద్రుడిని ఎదురు పెట్టుకుని ఆవిడ్ని ప్రార్థన చేస్తారు. అందుకని నమద్వజ్రపాణిం, వజ్రాయుధం కలిగిన ఇంద్రుడు కూడా ఆవిడికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తుంటాడు. మనం చెయ్యొద్దు. దేవతా స్త్రీలైతే ఇంకా ఏదో ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాన్ని కామధేనువుని చింతామణిని వేడుకుంటారు. మనకో అలాంటి బాధలు ఏం లేవు. మనకి కల్పవృక్షాలు అక్కర్లేదు, చింతామణులు అక్కర్లేదు, కామధేనువులు అక్కర్లేదు. మనకి అమ్మవారి పాదాలు చాలు. శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శతిభి తరుణాం దివ్యానాం హసత యవతే చండీచరణౌ ఫలాని స్వశ్చేభ్య కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. అమ్మా మేము భద్రం. ఎందుకని? మాకు ఏదో దేని దగ్గరికి వెళ్ళక్కర్లా, ఎక్కడ ఉన్నా ఏ కష్టం వచ్చినా అమ్మా అని ఒక్కసారి నీ పాదాలు తలుచుకుంటాం, చాలు మాకు రక్షణ. అమ్మ అంటే చాలు రక్షణ. కాబట్టి నమద్వజ్రపాణిం సుధామంధరాస్యాం, అమృతమూర్తి, అమృతవపుహు అంటారే విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అసలు శరీరం అంతా అమృతమే. నిజానికి అమ్మవారి శరీరము స్థూల శరీరం ఒక్కటే కాదు, ఆమె శరీరము మంత్రపూతమై లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క కూటములుగా అమ్మవారి శరీరం ఎలా ఉంటుంది చెప్తారు. అట్లాగే అక్షరములు కలిసి ఆమె శరీరం అవుతాయి. అది మంత్రపూతమైనటువంటి శరీరం. అక్షర వర్ణములన్నీ కలిపి ఏర్పడినటువంటి శరీరం. అందుకని ఆ అమృతమూర్తి ఆవిడని స్మరించినటువంటి కారణం చేత, ఆమెకు నమస్కరించిన కారణం చేత ఒక్కసారి ఆవిడని స్మరిస్తే చాలట, అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఎంత అనుగ్రహిస్తుంది అన్నదానికి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక చమత్కారం చేసి చెప్పారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైచితంజలి భరం వహతే వితీర్య అస్మై నకించిత్ కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కదయకోయుదార భావ అన్నారు. ఎవరో వెళ్ళి అమ్మవారికి ఇలా అన్నట్టు, అయ్య బాబోయ్ వాడు నా దగ్గరికి వచ్చి 2 చేతులు కైమోడ్చి అంజలి ఘటించాడు అని. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా, వాడికి ఐశ్వర్యం ఇచ్చిందిట, బతికున్నంతకాలం దీర్ఘాయుర్దాయం ఇచ్చిందిట. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా, వాడికి ఆఖరణ తేలికగా అనాయాసంగా శరీరం పడిపోయేటట్టు చేసి నీకు పరమపదం ఇస్తానందిట. తానే వచ్చి విమానం ఎక్కించుకుంది. అస్మై నకించిత్ ఉచితం కృత ఇచ్చదాంబా, ఆవిడ ఆ విమానంలోకి ఎక్కించుకుని వీడు అంజలి ఘటించిన ముందు నిలబడితే వీడికి నేనేమి ఇచ్చాను? ఇహమునందు ఐశ్వర్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, పుత్రుల్నిచ్చాను, పౌత్రుల్నిచ్చాను, ప్రపౌత్రుల్నిచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, నేనే విమానం పట్టుకొచ్చాను, ఎక్కించుకున్నాను తప్ప ఇంతకన్నా ఏం చేయలేకపోయానని త్వం లజ్జసే కథయకోయుదార భావ, సిగ్గుపడిపోయి బుగ్గలు ఎర్రపడిపోయి పక్కకి తప్పుకు నించుంటుంది. అంటే అంతటి ప్రేమైకమూర్తి. అది అమృతత్వం అంటే. అంటే ఆవిడని పట్టుకున్నవాడు పాడవడం అన్న మాట లేదు, ఆవిడని స్మరించినవాడు పాడవడం అన్న మాటే లేదు. అందుకే దుర్గే స్మృతౌ హరసిభీతిమశేష జంతో సశ్చై స్మృత అతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త అంటారు కదా. దుర్గా సప్తశతిలో రేపు చండీ హోమం చేస్తాం. చండీ హోమం చేసినప్పుడు ఈ శ్లోకం చెప్తారు. దుర్గే స్మృతౌ హరసి భీతిమశేష జంతో
దుర్గా అని స్మరతి, వాడు అనలేదు, అనుకున్నాడు మనసులో, స్మరించాడు. స్మరించినంత మాత్రం చేత హరసి భీతిమశేష జంతో, అందరి యొక్క భయాన్ని తీసేస్తుంది. దుర్గే స్మృతౌ హరసి భీతిమశేష జంతో. అంతేనా, స్వస్యై స్మృత అతిమతీవ శుభాం దదాసి, వాడికి ఏం కష్టం లేదు, వాడేం ఆపదలో లేడు. అయినా దుర్గా దుర్గా శారద పార్వతి వాణి గీర్వాణి అని ఏదో అమ్మవారి నామాలు తలుచుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా వాడు ఏమడుగుతాడో దాన్ని ఇంకా ఇంకా ఆవిడ ఇచ్చేస్తూ ఉంటుంది. అతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వధన్య. అమ్మ, అసలు దారిద్ర్యము దుఃఖము భయము తీసేయడానికి నీకన్నా సర్వోపకారకరణాయ దయార్ధ్రచిత్త, దయచేత ఆర్ద్రమైపోయి తడిసి మెత్తనైపోయిన అమృత హృదయము కలిగిన తల్లి నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? సర్వస్యార్తి హరీదేవి, అందరి యొక్క ఆర్తిని తీసేయగలిగినటువంటి తల్లి. అందుకని అంత ఆర్ద్రచిత్త అమృత హృదయ, అంత గొప్ప తల్లివి నువ్వు, అంతటి ప్రేమైకమూర్తివి. అమృతం 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 అంటారు లోకంలో. అమృతాన్ని మనం చూసామా, మనం తాగామా అంటే మనకి తెలియదు, ఉన్నదంటాం. కానీ కళ్ళ ముందు కన అమృతం ఒక రూపాన్ని పొంది వచ్చి నిలబడితే అదే అమ్మవారు. కొన్నింటికి రూపాలు ఉండవు, కానీ అవి రూపాన్ని పొంది వచ్చి కళ్ళ ముందు నిలబడ్డాయి అనుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏదో వాయువు రూపాన్ని పొంది వచ్చి నించుందనుకోండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. వాయువుకి రూపం లేదు, వాయువు రూపాన్ని పొంది వస్తే మనందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అమృతం రూపాన్ని పొంది వస్తే ఆపాదమస్తకమది అమృతం, ఆవిడే అమ్మవారు. అంత గొప్ప తల్లి. మరి అప్పుడు నువ్వు ఆవిడని కొలవద్దు, ఆవిడ ఉత్సవం చేయొద్దు, ఆవిడ కోసం సంతోషపడద్దు, ఆవిడ కోసం పరిశ్రమించద్దు, ఆర్తితో పరిగెత్తద్దు. అది చెప్పడానికి శంకరాచార్యులు సుధా మంధరాస్యాం ముదాచింత్యవేణి, నువ్వు ఏ రూపంగా ఆవిడ్ని ఆరాధన చేయి, ఆవిడ ఏదో నామముల చేత భిన్న భిన్నంగా కనపడుతుంది, కానీ తత్వతః ఆమెయే. ఆమె ప్రధాన లక్షణము ఉద్ధరణయే. తిక్కన గారు విరాట పర్వం చేస్తూ అంటారు, శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్ అంటాడు. శ్రీయన గౌరినాబరగు చల్వకు చిత్తము పల్లవింప. శ్రీ అంటే లక్ష్మి, గౌరీ అంటే పార్వతి. లక్ష్మీ పార్వతి పేర్లంతే, తత్వం ఆవిడే, రెండు లేవు. ఆవిడే పచ్చటి బట్ట కట్టుకుని డబ్బులు ఇస్తే లక్ష్మి, ఆవిడే ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తే పార్వతి, ఆవిడే తెల్లటి బట్ట కట్టుకుని విద్యనిస్తే సరస్వతి. అన్నీ కలిపి దయ మాత్రం ఒక్కటే. ఆవిడ ఇవ్వడంలో దయ, రూపం మార్చుకుంటుంది, పేరు మార్చుకుంటుంది, కాబట్టి తత్వతః ఆవిడ మాత్రం అంత దయగలిగిన తల్లి. అందుకు కదా శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. గీర్దేవతేతి సరస్వతీదేవి నువ్వే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంతుడిని అధిరోహించి వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి. శాకాంబరి, ఒకప్పుడు ప్రజలు అన్నం లేక ఆర్తితో ఉంటే అప్పటికప్పుడు అందరికీ శాకములను తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఆదుకున్న దయార్ద్ర రూపిడివి నువ్వే. శశిశేఖరవల్లభేతి, పార్వతీదేవివి నువ్వే. అంటే లక్ష్మీదేవి వెంటనే కనకధార కురిపించిందా లేదా? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లక్ష్మీ అష్టోత్తరంలో అంటున్నావా లేదా? శారద, సరస్వతి ఈ నామాలు లలితా సహస్రంలో కనపడుతున్నాయా లేదా? అదేంటండి లక్ష్మీనామాల్లో నవదుర్గ ఎలా వచ్చిందంటే, మహాకాళి ఎలా వచ్చిందంటే? అవి నామములు, గౌణములు. తత్వతః ఆమె ఆ ఒక్కతే. ఆమె ఏం చేస్తూ ఉంటుంది, నువ్వు ఏ నామంతో పిలిచావు, ఏ రూపంతో పిలిచావు కాదు,
ఆవిడ తుట్టతుత ప్రయోజనంగా మొట్టమొదట దుర్గుణములు తీస్తుంది, తర్వాత సద్గుణములను ఇస్తుంది. తర్వాత నువ్వు ఆ సద్గుణములతో చేసిన అనుష్ఠానమునకు ప్రీతి చెంది జ్ఞానమునిచ్చి సారదయై తత్వమును అనుగ్రహించి ఆ తత్వము జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని కల్పిస్తుంది. ఇది ఇవ్వగలదు కాబట్టి శారద. అటువంటి తల్లి ముదా చింత్యవేణి. నీకు సంతోషం ఉండాలి మనసులో. ఆ పూజ, ఆ స్తోత్రం, దాని యందు నీకు అనురక్తి ఉండాలి. అనురక్తి ఉంటే ఆ తల్లి నిన్ను కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ముదా చింత్యవేణీం, అటువంటి తల్లి భజే శారదాంబామజస్రం మదంబాం, అటువంటి శారదాంబని అజస్రం ఎల్లప్పుడూ మదంబాం మా అమ్మని స్మరిస్తూనే ఉన్నాను అంటూ 4వ శ్లోకాన్ని పూర్తి చేశారు. ఇవాళ మనం చెప్పుకున్నవి 3, 4 2 శ్లోకాలు పూర్తి చేశాం. 3వ శ్లోకం లలామంకపాలం లసద్గానలోలం స్వభక్త్యైకపాలం యశశ్రీకపోలం కరేత్వక్షమాలం కనద్రత్నలోలం భజే శారదాంబాం అజస్రం మదంబాం. 4 సుసీమంతవేణిం దృశానిర్జితైణీం రమత్కీరవాణీం నమద్వజ్రపాణీం సుధామందరాస్యాం ముదా చింత్యవేణీం భజే శారదాంబాం అజస్రం మదంబాం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు భగవతి నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.